క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమందాసీనుడు అయిన మా కన్న తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మా స్తుతులపై సింహాసీనుడు అయి ఘనత పొందిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నా. ప్రపంచాన్ని కలగజేసిన, బ్రతికిస్తున్న, నడిపిస్తున్న నీ మాటలు ఎంతో శ్రేష్టమైనవి. ఆ మాటల్లో జీవము, ఆత్మ దాగి ఉంది. అవి మనుషుల్ని బ్రతికించి పరలోకానికి నడిపించగలిగిన, నెమ్మది కలిగించగలిగిన, స్వస్థపరచగలిగిన, పాదములకు త్రోవ చూపించగలిగిన శక్తి కలిగిన మాటలు కనుక నీ మాటలను వినబోచుండగా మా అందరికి నీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసుని, అర్థం చేసుకునే జ్ఞానమును, వివేచన అనుగ్రహించు. అజ్ఞానుల వలె నీ మాటలను త్రోసిపుచ్చేవారిగా ఉండక ప్రతి మాట కూడా దేవుని మాటగా అంగీకరించి చేర్చుకొని ఆ ప్రకారము జీవించాలన్న మంచి మనస్సాక్షి బిడ్డలకి నాకును అందరికీ దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. ఈ స్థలంలో మీరున్నందుకు కృతజ్ఞతలు. మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, ఖండించి గద్దించి సరిచేయమని, మాకు తెలిసిన విషయాల్లో నుండి తెలియని జ్ఞానాన్ని మాకు బోధించి ప్రభువా తండ్రి, నీకిష్టమైన రీతిగా మమ్మల్ని సిద్ధపరచుకోమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ మా ప్రభువును, లోకరక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును, లోకరక్షకుడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈరోజు ఒక చిన్న అంశాన్ని నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ చిన్న అంశాన్ని నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, క్రైస్తవులు ధరించవలసింది ముళ్ళ కిరీటమా, జీవ కిరీటమా? క్రైస్తవులు ధరించవలసింది. కొద్ది నిమిషాలు మరి మాటలను ధ్యానిద్దాం. క్రైస్తవులు ధరించవలసింది లేదా మీరు ధరించవలసింది ముళ్ళ కిరీటమా, జీవ కిరీటమా అన్న అంశాన్ని కొద్ది నిమిషాలు మనము బైబిల్లో నుండి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కిరీటము అనగానే రెండు కిరీటాలు కనబడుతున్నాయి. ఒకటి ముళ్ళ కిరీటము, మరొకటిది జీవ కిరీటం. రెండు కిరీటాలు కనపడుతున్నాయి. ఒకటేమో ముళ్ళ కిరీటం అనేది, రెండోదేమో జీవ కిరీటం అనేది మనకు కనపడుతుంది. అయితే ఇక్కడ కిరీటము అనగానే అధికారానికి గుర్తుగా ఉంటుంది. అది మనకు లోకంలో తెలిసిన నిజం, సత్యం. కిరీటం అనగానే అధికారానికి గుర్తుగా ఉంటుంది, అధికారాన్ని చూపిస్తుంది. ఇక్కడ కుమారునికి దాని అర్హత ఇచ్చాడు దేవుడు. ముళ్ళ కిరీటానికి అర్హతని ఇచ్చాడు దేవుడు. కుమారుడు ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు. తండ్రైన దేవుడు కుమారునికి అది అధికారాన్ని సూచించే ముళ్ళ కిరీటాన్ని ఇచ్చేసాడు. కిరీటం బహుమానానికి గుర్తుగా పెట్టేశాడు. మనకు కూడా ఆ బహుమానం పొందుకోవాల్సిన అర్హత కలిగి ఉన్నాం. అంటే చాలామంది కిరీటం పెడతా ఉంటారు. ఈ మధ్య కాలంలో కాదు, గడిచిన ఒక 4 రోజుల నుండి మన హైదరాబాదులో మిస్ వరల్డ్ అని ఒక పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడ చూసినప్పుడు వాళ్ళకి
కిరీటము ధరింపజేస్తారు. ఎవరైతే ఆ పోటీల్లో విజయాన్ని సాధిస్తారో, మిస్ వరల్డ్ అనే విజయాన్ని సాధిస్తారో వారికి కిరీటాన్ని ధరింపజేస్తారు. అంటే బహుమానానికి గుర్తుగాను కిరీటం ఉంటుంది, అధికారానికి గుర్తుగాను కిరీటం ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కిరీటం అనగానే బహుమానానికి గుర్తుగా ఉంటుంది, అధికారాన్ని కూడా సూచిస్తుంది అన్న సంగతి మనం తెలుసుకోవాలి. మనకు జీవ కిరీటము, ముళ్ళ కిరీటం, ఈ రెండింటిని గూర్చి బైబిల్ మనం స్పష్టంగా ఏ కిరీటము దేవుడు మనకిస్తానంటున్నాడు, ఏ కిరీటము మనం పొందుకోవాలి, ఏ కిరీటము మనకు దక్కుతుంది అన్నది మనం బైబిల్ చదివితేనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బైబిల్ చదవకపోతే ఏది కూడా అర్థం కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఎప్పుడు కూడా ఒక పుస్తకంలాగా ఎప్పుడు చూడకూడదు. బైబిల్ అనేది దేవుని గ్రంథం, దేవుడి మనస్సు, దేవుడి ఇచ్చిన పరలోకపు మార్గము అన్న సంగతి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము బైబిల్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకూడదు. కాబట్టి మనము ఆ కిరీటాన్ని గురించి మనం చదువుకునే ముందు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అన్నాడు. ఇక్కడ భక్తుడైన యోహాను గారి ద్వారా తండ్రి అయిన దేవుడు ఈ ప్రకటన గ్రంథాన్ని రాయిస్తూ, దేవుడు యోహాను గారి ద్వారా రాయించిన ఈ మాటను మనం చూసినప్పుడు చాలా స్పష్టంగా ఉంది. ఏంటంటే, ఇదిగో మీరు శోధింపబడినట్టు శోధనలు ఉన్నాయి, అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు, 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు. మీరు శోధింపబడతారు, మిమ్మల్ని చెరలో వేస్తారు అన్న మాటను కూడా రాశారు. లోకంలో ఉన్న సేవకులను చూసినప్పుడు, పాస్టర్లను చూసినప్పుడు అసలు మనకు శ్రమలే రావు. దేవుని నమ్ముకుంటే మనకు అసలు శ్రమలు రావు. దేవుని నమ్ముకుంటే ఆశీర్వాదాలు తప్ప, సమాధానము తప్ప, సంతోషము తప్ప శ్రమలు అస్సలు రావు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఏమంటున్నాడంటే శోధనలు ఉన్నాయి, శోధింపబడతారు, రెండోది మిమ్మల్ని చెరలో కూడా వేస్తారు అన్న మాటను చూస్తున్నాం. ఎంతమందిని చెరలో వేస్తాడు అని ఆలోచిస్తే కొంతమంది మాత్రమేనా, మిగిలిన వారిని వేయరా అనే ఆలోచనలు వస్తాయి. అంటే క్రైస్తవులుగా ఉన్న వారిని చెరలో ఉండాల్సిన అవసరత కూడా కలిగి ఉంటారు అన్న మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ ఒకప్పటి సందర్భాన్ని, అంటే సంఘము ప్రారంభ దినాల్లో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అపొస్తలుడుగా పౌలుగా పిలువబడుతున్న పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు సందర్భాన్ని ఒకసారి చూసినప్పుడు అక్కడ ఏం జరిగింది, అప్పుడు ఆ కాలంలో అంటే ఆదిమ సంఘము ప్రారంభ దినాల్లో ఏం జరిగింది అన్నది మనం ఒకసారి ఆలోచిస్తే ఎంతో మందిని అపవాది చెరలో వేయించినట్లుగా మనం చూడగలం. ఆయన చెరలో వేయించాడు, శోధించేశాడు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. నిజమా అబద్ధమా అన్నది మీకు క్లారిటీ కావాలి. కాబట్టి ఆ వచనాలు కూడా మీరు స్పష్టంగా, అంటే ఆదిమ సంఘము పడ్డ కష్టాలు ఏంటో మీకు తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చే చర్చికి వచ్చే వాళ్ళందరికీ ఏమనిపించింది అంటే దేవుణ్ణి నమ్ముకుంటే ఆశీర్వాదాలు వస్తాయి అంటారు కదా, అందుకని ఇది చదవాలి మీరు. ఆ కాలమందు 8వ అధ్యాయం, అపొస్తల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు, అంటే అప్పుడే ప్రారంభ సంఘం, అది ఆదిమ సంఘం అంటారు, క్రీస్తు సంఘం. ప్రారంభ దినాల్లో ఏం జరిగిందంటే సంఘానికి గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశములకు పారిపోయిరి.
అంతేకాక భక్తి గల మనుషులు స్తెపను సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను అన్న మాటను చూస్తున్నాం. అంటే సంఘములోకి వస్తే శ్రమలు రావా అంటే రావు, ఆశీర్వాదాలు మాత్రమే వస్తాయి అని చెప్పే దొంగ పాస్టర్ని అస్సలు నమ్మకండి దయచేసి. ఎందుకంటే బైబిల్ మనకి స్పష్టంగా తెలుగులోనే రాయబడింది. మన భాష ఏదైతే ఉందో ఆ భాష అన్ని భాషల్లో, దాదాపుగా అన్ని భాషల్లో దేవుడు తర్జుమా చేయించి మనకిచ్చాడు దేవుడు. కాబట్టి మనము జాగ్రత్తగా బైబిల్ చదవాలి తప్ప మనుషుల మాటలపైన ఆధారపడకూడదు. అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఏమంటున్నాడు, కొంతమందిని చెరలో వేయించాడట, కొంతమంది పారిపోయారట, కొందరు మాత్రమే మిగిలిపోయారట, ఆ మిగిలిపోయిన వారు చెదిరిపోయారట. ఇక్కడ చూస్తే క్రైస్తవుడైనందుకు చెరలో కూడా వెళ్ళవలసి వస్తుందా అంటే ఖచ్చితంగా వెళ్ళారు వాళ్ళు. నేను క్రైస్తవుణ్ణి అని నువ్వు చెప్పుకుంటే ఖచ్చితంగా నిన్ను చెరలో వేసే రోజులు కూడా మరలా రాబోతున్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మరలా రాబోతున్నాయి, ఆల్రెడీ వచ్చేసాయి, మరలా కూడా రాబోతున్నాయి. అలాంటి ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయి అని చెప్పడానికి మా ఉద్దేశం. జ్ఞాపకం చేసుకోండి. చెరసాల్లో వేయించారా అంటే దేవుని నమ్ముకుంటే చెరసాల్లో వేయబడతారా అంటే ఖచ్చితంగా వేయబడతారు. ఒకప్పుడు వేయబడ్డారు, అప్పుడు మిగిలిపోయిన వారు చెదిరిపోయారు. క్రైస్తవుడైనందుకు చెరసాలకు వెళ్ళాల్సి వస్తుందా అంటే ఖచ్చితంగా వెళ్ళాలి. పౌలు పేతురు జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా పౌలు శీలను బోండాలతో బిగించి చెరసాల్లో వేయలేదా, జైల్లో వేయలేదా? అది గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళు ఆల్రెడీ ఫాలో అయ్యారు. ఈరోజు మనం కూడా ఫాలో అవ్వటానికి సిద్ధంగా ఉండాలి. అంతేకాకుండా సాతానుకి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు అన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. సాతానుకు దేవుడు అధికారం ఇచ్చాడట. ఇచ్చాడా అంటే మళ్ళీ పెద్ద ప్రశ్న, ఇచ్చాడా అని అనుకుంటారు మీరు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము ఈ ఒక్క వచనం చదివితే మీకు అర్థమవుద్ది, అందుకే చెప్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. దుష్టుని యందున్నదని అంటే అధికారము దేవుడే ఇచ్చాడు సాతానికి. అధికారం ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు సాతానికి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, భరించవలసిన బాధ్యత కలిగి ఉన్నాము. సాతానికి అధికారం ఇచ్చాడు కాబట్టి, అపవాదికి ఇచ్చాడు కాబట్టి తప్పు చేయకుండానే శిక్ష వస్తుంది. తప్పు చెయ్యకుండానే, పాపం చేయకుండానే శిక్ష వస్తుంది. ఎందుకంటే అది శ్రమ, అది శోధన, భరించాలి. నేను ఏ తప్పు చేయలేదు కదండి, నన్నెందుకు శోధనలు నాకెందుకు వస్తాయండి అని అంటే కుదరదు. నువ్వు తప్పు చెయ్యకపోయినా నిందలు భరించాలి. ఈ నిందల గురించి కూడా ఇక్కడ రాయబడిన మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఎందుకంటే రెఫరెన్స్ చూపిస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చూద్దామా. నా నిమిత్తము, ఎప్పుడైతే యేసు ప్రభువును నువ్వు నమ్మావో, విశ్వసిస్తున్నావో, కరెక్ట్గా యథార్థంగా నువ్వు ప్రవర్తిస్తున్నావో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా సాక్ష్యము, చెడ్డ మాటలు చెబుతున్నారట, సాక్ష్యముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగూ వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలు కూడా హింసించిరి అన్న మాటను చూస్తున్నాం. మీరొక్కలే గొప్పవాళ్ళు కాదు, ఆల్రెడీ అనుభవించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అనుభవించారు. మీకు కూడా అలాంటి శ్రమలే వస్తాయి అని చెప్తున్నాడు. మీకు కూడా అలాంటి శ్రమలే వస్తాయి, మీరు కూడా భరించాలి, మీరు కూడా భరించటానికి సిద్ధంగా ఉండాలి. అలా ఉంటేనే పరలోకం ఉంటుంది, పరలోక రాజ్యం ఉంటుంది. పరలోక రాజ్యంలోకి వస్తారు మీరు. లేదు, నాకు ఈ భరించలేను, ఈ శిక్ష నాకు అవసరం లేదు, ఈ దేవుడే వద్దు అనుకుంటే డ్రాప్ అయిపోవటం మంచిది. ఎందుకంటే ముందుగా ఆశీర్వాదాలు లేవు. కష్టపడు, శ్రమపడు, ఆ తర్వాత సుఖం ఉంటుంది. అందుకే ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న
సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేయుదును. మత్తయి సువార్త 11:28 ఉంటుంది ఈ మాట. అంటే మీరు శ్రమ పడాలి, భారం మోసుకొని పోవాలి, నిందలు అనుభవించాలి. ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు మీకు దేవుడు విశ్రాంతి పరలోకంలో ఇస్తాడు, భూమి మీద కాదు. భూమి మీద విశ్రాంతి లేదు. భూమి మీద చాలా మంది చెప్తారు భూమి మీద విశ్రాంతి లేనే లేదు. కాబట్టి పరలోకములో విశ్రాంతి దొరుకుతుంది. పరలోకములో యుగ యుగములో దేవుని దగ్గర విశ్రాంతి దొరుకుతుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అందుకే జీవ కిరీటం అంటే ఏంటో తెలుసా? దేవుడు ఇది బహుమానంగా ఇస్తానన్న చెప్పాడు జీవ కిరీటాన్ని. జీవ కిరీటం పొందాలి అని అంటే శ్రమల్లో నుండి నువ్వు వెళ్ళాలి. శ్రమల్లో నుండి, బాధల్లో నుండి, శోధనలో నుండి, చెరసాల గుండా, ఇంకా చెప్పాలి అని అంటే ఆఖరికి చావు కూడా సిద్ధపడాలి. చావు ఉందా అంటే ఒక్కోసారి చావు కూడా ఉంది. శిష్యులను చూడండి, క్రైస్తవులను చూడండి, ఎంతమంది ఊచకోత కోసారు ఒకప్పుడు ఆదిమ సంఘాన్ని. ఇప్పుడు కూడా చూడండి, ఎన్నో చర్చీలు కూలగొడుతున్నారు, ఎంతో మంది సేవకులను చంపేస్తున్నారు, విశ్వాసులను కొడుతున్నారు, తిడుతున్నారు. నల్గొండ జిల్లాలో చక్కగా ప్రార్థన పెట్టుకొని ఎండాకాలం రోజుల్లో చక్కగా బయట ప్రార్థన పెట్టుకుంటే మొన్ననే రీసెంట్గా 3 days ముందు పెద్ద గొడవ చేసి ఆ ప్రార్థన జరగకుండా అరుపులు, కేకలు, గొడవ, కొట్టడం కూడా జరిగింది. ఇది కూడా మీకు తెలుసు, మీరు న్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆఖరికి చావు దగ్గర కూడా పోవాలట. జీవ కిరీటం రావాలంటే చావు కూడా అనుభవించాల్సి వస్తుంది, చనిపోవాల్సి వస్తుంది. ఏ తప్పు చేయకుండా వస్తుందా అంటే ఏ తప్పు చేయకుండా వస్తుంది. యేసు ప్రభు ఏ తప్పు చేశాడని శిలువ మరణం పొందాడు. శిష్యులు ఏ తప్పు చేశారని అడ్డంగా పేతురుని సిలువ వేశారు, లేకపోతే యాకోబుని తల నరికేశారు, యోహాను గారిని తల నరికేశారు. చెప్పండి. అంటే ఏ తప్పు చెయ్యకపోయినా శ్రమలు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏ తప్పు చేయకపోయినా శ్రమలు వస్తాయి. అది మీరు అనుభవించాలి. అనుభవించితేనే తప్ప జీవ కిరీటము దొరకదు. అది గుర్తుపెట్టుకోవాలి. మరణము తర్వాత జీవం ఉందంటే అవును, మరణం తర్వాతే జీవం. ఇప్పుడు జీవం లేదా అంటే లేదు. అదేంటంటే భలేగున్నారు పాస్టర్ గారు, బ్రదర్ గారు, ఇప్పుడు ఆల్రెడీ మేము జీవంతోటే ఉన్నాం కదండి, జీవం లేదని ఎట్టంటున్నారండి అని మీరు పెద్ద ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్నకి సమాధానము తిమోతికి రాస్తూ పౌలు గారు ఒక మొదటి పత్రికలో 6:18 చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:18 మీరు ఇప్పుడు జీవంతో ఉన్నారా లేకపోతే అబద్ధమైన జీవంతో ఉన్నారా అన్నది మీరు క్లారిటీ కావాలి. మీకు వాస్తవమైన జీవమా లేకపోతే వాస్తవము కాని జీవమా అన్నది మీరు తెలుసుకోవాల్సిన అవసరం కలిగి ఉంది. ఇప్పుడున్న జీవం ఏంటో తెలుసా? వాస్తవము కానిది. అందుకే చెప్తున్నాడు. వారు ఒకసారి గుర్తు చేస్తున్న తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:18 వారు వాస్తవమైన జీవమును సంపాదించుకును నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుసు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. అంటే ఇక్కడ ఏం రాస్తుంది? వాస్తవమైన జీవం. అంటే వాస్తవమైన జీవంలో పోవాలంటే ఇవన్నీ చేయాలి. అంటే వాస్తవం కాని జీవం ఒకటి ఉందన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఇప్పుడున్న జీవం ఏంటో తెలుసా? వాస్తవం కానిది, అబద్ధమై ఉన్నది. ఇప్పుడున్న జీవం నిజం కాదు. దీనికి చావు ఉంటుంది. చావు లేని జీవం పరలోకంలో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడున్న జీవం ఏంటో తెలుసా? వాస్తవం కానిది. అందుకే దీనికి చావు ఉంటుంది. వాస్తవమైన జీవానికి అసలు చావే ఉండదు. అందుకే ఇది అబద్ధమైనది, నిజమైనది పరలోకంలో ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న జీవము నిజము కాదు అన్నది మనం బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే చావు ఉంటుంది. కాబట్టి జీవ కిరీటము ఎప్పుడు ఇస్తాడు దేవుడు అని ప్రశ్నించుకుంటే మనము ప్రకటన గ్రంథము 2:10 మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 2:10 ఇందాక చదువుకున్న మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం.
ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, అప్పుడు నీకు జీవకిరీటం దొరుకుతుందని చెప్పేసి. అంటే 10 దినములు శ్రమ అనుభవించాలి అంటే ఆ రాత్రి తర్వాతే పగలు వస్తుంది. మనం బాగా గుర్తుపెట్టుకోండి, రాత్రి తర్వాతే పగలు వస్తుంది. అంటే ముందు శ్రమలు, ఆ తర్వాత జీవం. ముందు శ్రమలు, ఆ తర్వాత జీవం మనం పొందుకుంటాం. ముళ్ళ కిరీటము, శ్రమల కిరీటం. ముళ్ళ కిరీటం అంటేనే శ్రమల కిరీటం. ముళ్ళ కిరీటమును యేసుప్రభు ధరించుకున్నాడు అని అంటే మనము భరించాల్సిన శ్రమలన్నీ ఆయన భరించాడు అని అర్థం. శ్రమలలో చావు కూడా ఉంటుందా అంటే ఖచ్చితంగా యేసుప్రభు చనిపోయాడు, మీరు చూశారు కూడా. శ్రమల గుండా వెళ్ళేటప్పుడు చావు కూడా ఉంటుందా అంటే చావు కూడా ఉంటుంది. అందుకే 10 దినములు మీకు శ్రమ అని అంటే 10 దినాలే కాదు, 10 దినాలు కాదు, జీవితం మొత్తము శ్రమలే. భూమి మీద ఉన్న క్రైస్తవులు అనబడిన వారు జీవిత కాలం మొత్తం శ్రమలు అనుభవించాలి. ఆ తర్వాతే పరలోకములో జీవ కిరీటము పొందుకోవటానికి నీకు అర్హత కలిగి ఉంటావు. క్రైస్తవులు ఎందుకు శ్రమ పడాలి అని ఎవరైనా ప్రశ్న అడిగితే ఇక్కడ పేతురు గారు చెబుతున్న మంచి మాటను చూద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. క్రైస్తవులు ఎందుకు శ్రమ అనుభవించాలని ఎవరని అడిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడు అని అన్నావా, అయితే క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను అని రాయబడింది. అంటే క్రైస్తవుడు శ్రమలు అనుభవించటానికే ఉన్నాడు, క్రైస్తవుడు బాధలు అనుభవించటానికి ఉన్నాడు. క్రైస్తవుడిగా ఉన్నందుకు ఖచ్చితంగా నువ్వు శ్రమ అనుభవించాల్సిందే. ఎందుకంటే క్రీస్తు అడుగు జాడల్లో నడవటానికి పిలువబడ్డాం మనం. ఇదే పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. ఇదే పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 21వ వచనంలో 2వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అని. అంటే క్రీస్తు అడుగు జాడల్లో అంటే ఆయన ఆల్రెడీ బాధను అనుభవించాడు, మనం కూడా అదే బాధను అనుభవించాం. ఆల్రెడీ ఆయన శోధనలో పడిపోయాడు, ఆల్రెడీ ఆయన కష్టాలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు. మనం కూడా ఏం చేయాలి, అదే శ్రమల గుండా మనం వెళ్ళిపోవాలి. అంటే యేసు ప్రభు శ్రమలు అనుభవించాడు. ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న ప్రతి క్రైస్తవుడు కూడా శ్రమలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి, అవమానాలు అనుభవించాలి. ఏ తప్పు చెయ్యకపోయినా అబద్ధ సాక్ష్యం మీ మీద చెప్పబడుతుంది. జనులు అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు కావాలా? అయితే నీవు ఏమీ అనకపోయినా, నువ్వు ఏమీ మాట్లాడకపోయినా, నువ్వు అన్నావని చెప్పి సాక్ష్యం ఇచ్చి నిన్ను శిక్షించటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుందట అపవాది. ఎందుకంటే వాడి అధికారము ఈ లోకంలో ఉంది కాబట్టి వాడు అధికారాన్ని ఉపయోగించుకొని ఏం చేస్తాడంటే క్రైస్తవుల్ని హింసించటానికి ప్రయత్నం చేస్తాడు. ఆ అధికారం కూడా దేవుడిచ్చాడు కాబట్టి. ఎందుకు ఇచ్చాడు దేవుడు? తన పిల్లలు ఏడుస్తూ ఉంటే, తన పిల్లలు బాధలు అనుభవిస్తుంటే ఈయనకు సంతోషమా అంటే ఆయన సొంత కుమారుణ్ణే ఏమన్నాడు? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఏమన్నాడో చూడండి ఒకసారి. 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయన్ని అప్పగించిన వాడు అన్న రాయబడింది. అంటే శ్రమలకు తన సొంత కుమారుణ్ణి అప్పగించినప్పుడు నిన్ను నన్ను అప్పగించడా? ఆలోచించండి. తన కుమారుణ్ణి, సొంత కుమారుడైన యేసుక్రీస్తునే అప్పగించటానికి, శిలువ మరణం శ్రమల గుంట పోవడానికి అప్పగించిన దేవుడు నిన్ను నన్ను కూడా అలాగే శ్రమల గుంట రావాలి, నా కుమారుణ్ణి అనుసరించి రావాలి అని కోరుకుంటున్నాడు దేవుడు.
మీరు నా పిల్లలు కాబట్టి ఎలాంటి శ్రమలు ఉండవు, ఎప్పుడు సుఖం ఉంటుంది, ఎప్పుడు ధనం ఉంటుంది, ఎప్పుడు ఐశ్వర్యవంతులు అవుతారు, ఎప్పుడు అందరికంటే గొప్పగా ఉంటారు. ఇది అబద్ధపు వాక్యం. ఎందుకనంటే మనము క్రైస్తవులుగా బాధలు అనుభవించటానికే ఈ లోకానికి వచ్చాం. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కలిగి ఉంది. అందుకే శ్రమలు ఉన్నాయా అంటే ఉన్నాయి. క్రైస్తవునికే శ్రమలు ఉన్నాయి. అందుకే శ్రమలు అనుభవించాలి. ఈరోజు అనేక మంది సేవకులు, అనేక మంది సంఘాలు శ్రమలు అనుభవించే పరిస్థితిలో ఉన్నారన్న సంగతి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరత కలిగి ఉంది. అంతేకాక ఈ శ్రమ పడితేనే జీవ కిరీటం వస్తుంది. అందుకు బైబిల్లో ఇంకొక మాట రాయబడింది. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనములో, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము తీసారా 6వ అధ్యాయము 12వ వచనం. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము దాన్ని పొందువారికి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానమును లాభము. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవడు చక్కపరచగలరు అని చెబుతూ 14వ వచనంలో స్పష్టంగా రాయబడ్డ మాటను మనం జాగ్రత్తగా చూడాల్సిన అవసరత కలిగి ఉన్నాం. 14వ వచనం, సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనేటట్లు కాదు, కొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. ఎంత స్పష్టంగా రాయబడిందో చూడండి. మరణం తర్వాత ఏమి జరుగుద్దో అది తెలుసుకోవటానికి లేకుండా దేవుడు ఏం చేశాడంటే సుఖదుఖములను భూమి మీద జతపరిచాడట. అది మనం తెలుసుకోవాలి. అంటే ఈరోజు సుఖంగా ఉండనీరా బాబు అనకూడదు. ఇక్కడ ఏం రాయబడిందో తెలుసా? నీడ ఏమంటున్నాడు? దినములు నీడ వంటివంట. మనకు జాగ్రత్తగా మనం చదివితే నీడ నిజమా అంటే నిజమే. ఇది మనుషులకు తెలియాలి బాగా. మనిషికి ఎప్పుడు కూడా నీడ ఉంటుంది. ఒక్కోసారి ఆ నీడే శ్రమలు అని మనం ఆ బైబిల్ స్పష్టంగా చదువుతుంటే నీడను శ్రమలుగా పోల్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మనిషిని ఆనుకునే ఉంటాయి అట ఇప్పుడు కూడా శ్రమలు. అందుకే ఏమంటున్నాడు దేవుడు? స్పష్టంగా చెప్తున్నాడు, ఖచ్చితంగా ముందు కష్టము, ఆ తర్వాతే సుఖం. ముందు ఆపద్దినాలు ఉంటాయి, భూమి మీద ఉన్నాం కాబట్టి శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి, ఆ తర్వాతే సుఖం ఉంటుంది అన్న సంగతి మనం తెలుసుకోవాల్సిన అవసరం కలిగి ఉంది. అందుకే చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బు ఉంటే సుఖం ఉంటుంది, క్షేమం ఉంటుంది అనుకుంటారు. డబ్బు ఉంటే క్షేమం ఉంటుంది, సుఖం ఉంటుంది అనుకుంటారు. చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో బాగా తయారైపోయారు. ఏంటంటే ప్రార్థనకు రాకుండా, మరి దేవుడు మాటలు దేవుని సంఘానికి రాకుండా ఆన్లైన్ క్లాసులు వినే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆన్లైన్లో వింటున్నారు వీళ్ళు చాలామంది. ఎందుకంటే ఇలా విన్నా ఎలా విన్నా కూడా ఇది కరెక్టే అనుకుంటున్నారు. కానీ శ్రమ దేవుని కోసం నువ్వు రావాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మీరు చదివితే, మొదటగా దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తుంది అని చెప్తుంది. మనం చాలాసార్లు చదువుకున్న మాట. అంటే దేవుని యొద్దకు రావటానికి కూడా ఇష్టపడలేని సుఖాన్ని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ముందు శ్రమ పడాలి, ఆ తర్వాతే సుఖం ఉంటుంది, ఆ తర్వాతే జీవ కిరీటం ఉంటుంది. ఏది క్షేమము? ముందు శ్రమపడి తర్వాత నెమ్మది సుఖం పొందటమా, లేకపోతే ముందు సుఖపడి ఆ తర్వాత కష్టాల పాలవటమా? ఒక్కసారి ఆలోచిస్తే దేవుడు ముందు శ్రమలు పెట్టాడు, ఆ తర్వాతే సుఖాన్ని ఇచ్చాడు. అయితే బైబిల్ అర్థం కాదు. ముందు కష్టాలు అనుభవించు, ఆ తర్వాత నీకు సుఖం ఉంటుంది, లేదా క్షేమం ఉంటుంది, లేదా జీవ కిరీటం ఉంటుంది అనేది దేవుడు ముందు పెట్టాడు. ఇంకా ఏమంటున్నాడు చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, సుఖదినమునందు సుఖంగా ఉండుము, ఆపద్దినమందు యోచించు. తాము చనిపోయిన తర్వాత జరుగుదాని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు అన్న మాటను మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఒకరోజు సుఖం ఉంటుంది, ఒకరోజు కష్టం ఉంటుంది, ఒకరోజు దుఃఖం ఉంటుంది, ఒకరోజు సంతోషం ఉంటుంది. ఇవన్నీ కూడా భూమి మీద జరగవలసిందే.
ఎందుకంటే మరణం తర్వాత ఏం జరుగుతుందో మనుషులకు తెలియకూడదు కనుక అది జరగాలని నిర్ణయించాడట దేవుడు. అందుకే అంతేకాకుండా యోబు గ్రంథము 33వ అధ్యాయము, యోబు గ్రంథము చూడండి ఒకసారి, 33వ అధ్యాయం, యోబు గ్రంథము 33వ అధ్యాయము యోబు గ్రంథము 33వ అధ్యాయము, బైబిల్ అందరు తీయండి, 19వ వచనం చదువుతాం. 19వ వచనం, 33వ అధ్యాయం 19వ వచనం. వ్యాధి చేత మంచమెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము పొందును. అబ్బా, ఎంత మంచి మాట రాశాడు చూడండి, చూసారా? వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, ఒక రోగం వచ్చి మంచం ఎక్కటం వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును. ఇది టిక్ పెట్టుకోండి, మంచి మాట, మనకు సంబంధించింది. శిక్షణము నొందును. శిక్ష వేరు, శిక్షణము వేరు. శిక్షణము అంటే ట్రైనింగ్, తర్పీదు, మన భాషలో చెప్పాలంటే నేర్చుకోవటం. శిక్షణము అంటే నేర్పిస్తున్నాడట. ఈ వ్యాధి చేత మంచం ఎక్కటం అది కూడా శిక్షణ అంట. అలాగనే ఎముకలు ఏమంటున్నాడు, ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వల్ల కూడా శిక్షణం అంటే నేర్పిస్తున్నాడట దేవుడు, ట్రైనింగ్ ఇస్తున్నాడట. భక్తి ఎప్పుడు కూడా గుర్తుకు రావాలి, గుర్తు చేస్తూ ఉంటది. ఒకరోజు సుఖం, ఒకరోజు దుఃఖం ఎట్టబెట్టాడో ఇవి కూడా ఆ సుఖ దుఃఖాల్లో ట్రైనింగ్ అనమాట. ఇది కూడా తర్పీదు, ఇది కూడా నేర్పిస్తున్నాడు. కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, జాగ్రత్త నానా అని నేర్పిస్తున్నాడు తండ్రి అయిన దేవుడు. ఎంత గొప్ప ఉద్దేశమో. సొలొమోను కాలంలో అలా జరిగింది. ఇప్పుడు ఇంకా పెద్దవాళ్ళం అయిపోయాం. ఇది సొలొమోను కాలంలో రాయబడింది. మనం ఇప్పుడైతే పెద్దవారం అయిపోయాం కదా. అంటే మనకు స్పష్టంగా చెప్పాలి అని అంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, బైబిల్ తీయండి ఒకసారి, 24వ వచనం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి మనము విశ్వాసం వలన నీతిమంతులు తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడాయను అన్న మాటను మనం చూస్తుంది. బాల శిక్షకుడు అయిందట. అంటే ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే క్రీస్తు నొద్దకు నడిపించడానికి. అలా జరిగింది ఒకప్పుడు, సొలొమోను కాలంలో జరిగింది. అంటే అప్పుడు పాలు తాగే వయసు, ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం, అంటే క్రైస్తవులం అయిపోయాం మనం. ఒకప్పుడు సుఖ దుఃఖాలను పెట్టాడు, ఇప్పుడేం చేశాడో చూసారా? ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక ఇప్పుడేం చేస్తున్నాడు చూడండి, క్రైస్తవులమైన పెద్దవాళ్ళం అయిపోయినామని. 5వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 నుండి 14 వరకు చదువుతాను, జాగ్రత్తగా చూడండి. 5వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక చూసారా? 5వ అధ్యాయం 11వ వచనం. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులై నందున వాటిని విషితపరచుట కష్టము. మందులు అంటే మందులు వేసుకోవటం కాదమ్మా. చాలా మంది ఇది ఒకటి నేర్చుకున్నారు, మందులనే కాబట్టి, మందులు కాక అన్నట్టు కాబట్టి మందులు వేసుకోకూడదు అని చెప్తున్నారు చాలా మంది పాస్టర్లు. అది కాదు, మందులు అంటే బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు అని అర్థం, అంటే తెలివితేటలు లేనివారు అని అర్థం. అది గుర్తుపెట్టుకోవాలి. విషితపరచుట కష్టం. 12వ వచనం, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాఠమును ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగువాడు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యములలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధనము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికి తగును. ఇప్పుడు మనం పెద్దవారమైనమంట, క్రైస్తవులమైనమంట. మనం ఏం చేయాలంట? బలమైన ఆహారం తినవలసిన వారమై ఉన్నామంట. అంటే ఒకప్పుడు సుఖ దుఃఖాలు ఉన్నాయి,
ఇప్పుడైతే సావు కూడా ఉంది నాయన అని చెప్తున్నాడు. అంటే పెద్దవారు అయిపోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఎన్నో కష్టాలు అనుభవించాలి. వాళ్ళకి సుఖం దుఃఖం ఉంది. ఇప్పుడు మనం అంతా దుఃఖమే. వాళ్ళకైతే ధర్మశాస్త్ర కాలంలో ఉన్నవారికైతే సుఖము దుఃఖం ఉంచాడు. మనకైతే క్రైస్తవులుగా మనకైతే ఏకంగా శ్రమలు అనుభవించడానికే. క్రైస్తవుడైనందుకు నువ్వు ఆ రోజు నుండి మొదలుకొని శ్రమలు అనుభవించాలి, శ్రమల్లో నడవాలి, శ్రమలు బాధలు నిందలు ఎన్నో భరించుకుంటూ ముందుకు కొనసాగాలట క్రైస్తవుడైనందుకే. ఎందుకు? ఎప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని దేవుని వాక్యం వింటేనేమో నీకు శ్రమలు ఎందుకు వస్తాయి? శ్రమలు ఎందుకు వస్తాయి చెప్పండి? ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని దేవుని వాక్యం ఏదో పెట్టుకొని వింటున్నావు అనుకో, శ్రమలు రావు. నువ్వేం చేయాలి? ఆయన పనిలో ఉండాలి. ఆయన పనిలో ఉండాలి. ఆయన పనిలో ఉండటం అంటే ఏంటో తెలుసా? సువార్త, ఆయన మరణాన్ని ప్రచురము చేయాలి. ఇది ఓపెన్ చేయి. ఆయన మరణాన్ని ప్రచురము చేయాలి. ఆయన మరణాన్ని ప్రచురము చేయాలి. ఆ మరణాన్ని ప్రచురము చేసేటప్పటికీ అనేకులు నిన్ను చూసి హేళన చేస్తారు, నిన్ను చూసి నిందలు వేస్తారు, నిన్ను చూసి బాధల్లోకి నిన్ను నెట్టేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే అనేక శ్రమలు ఎప్పుడు వస్తాయంటే, హాయిగా తిన్నాము, ఒక గంట చర్చికి వచ్చాము, కూర్చున్నాం, వెళ్ళిపోయాం అన్నంత మాత్రాన శ్రమలు రావు. దేవుని పనిలో ఉంటే శ్రమలు వస్తాయి. దేవుని కొరకు పని చేస్తూ ఉంటే శ్రమలు వస్తాయి. అంతేకాని ప్రశాంతంగా ఉన్నాము, ఆదివారం చర్చికి వెళ్ళాము, మనకు తోచినంత సందా ఇచ్చేసాము, వచ్చి రాని 2 పాటలు పాడేసాము, ఆమెన్ అనగానే మనం కూడా ఆమెన్ అన్నాము, వందనాలు చెప్పంగానే వందనాలు చెప్పాము, ప్రైజ్ ద లార్డ్ అన్నాము, బయటకు వచ్చేసాం. ఇంకా శ్రమలు ఏముంటాయి నీకు? ఏం చేసావు దేవుని కోసం? ఏదన్నా చేస్తే అప్పుడు నీకు దేవుడు ఆ మార్గంలో నడుస్తున్నావు కాబట్టి నిందలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఏమీ చేయకుండా నీకు శ్రమలు ఎందుకు వస్తాయి? ఒక్కసారి ఆలోచించండి. అందుకే క్రైస్తవుడుగా బాధలు ఎప్పుడు అనుభవిస్తాడో తెలుసా? సంఘము ద్వారా సువార్త ప్రకటిస్తున్నప్పుడు. అన్యులకు, నాస్తికులకు, లోకంలో ఉన్న ప్రతి వారికి, మంచివాడికి, చెడ్డవాడికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళ ద్వారా, అనేకుల ద్వారా శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు నువ్వేం చేయాలి? ఎదుర్కొనాలి, భరించాలి, ఆ శ్రమల గుండానే వెళ్ళాలి. యేసు ప్రభు కూడా అంతే. ఈ లోకానికి వచ్చాడు, సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించే విషయంలో సద్దుకయులు, శాస్త్రులు, పరిచయులు, యాజకులు అనేకులు ఆయనకి అనేక రకాల ప్రశ్నలతో ఇబ్బంది పెట్టేవారు. అవసరమైతే ఆయన చంపటానికి కూడా పరుగులెత్తిన వారు ఉన్నారు. యూదులు కూడా ఆయనకు వ్యతిరేకంగా నడుచుకోవటానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఆయనకు శ్రమలు వచ్చి, అందుకు ఆయన అప్పగించారు. 30 వెండి నాణ్యాలకు అప్పగించడానికి కారణం ఏంటంటే, అదిగో సువార్త ప్రకటించడం వల్లనే వచ్చే శ్రమలు. ఏ సువార్త పని చేయకోకుండా మనం దేవుని సన్నిధికి వచ్చాం, వెళ్ళిపోయాం, కనుక మనకేమి శ్రమలు రావు అని అనుకుంటే అలాగెందుకు వస్తాయి? కష్టపడితే కదా ఆ కష్టం విలువ తెలిసేది. బాధ ఎప్పుడు వస్తుంది? కష్టపడితే బాధలు, ఆ పనిలో నువ్వు ఉంటే ఆ బాధలు వస్తాయి. అంతేకాని నువ్వు పెద్దవాడివై ఉండి కూడా పాలు తాగే స్థితిలో ఉన్నావంటే, సువార్త చెప్పకుండా ఉన్నావంటే నువ్వు ఇంకా మాందుడివే, ఇంకా బుద్ధి జ్ఞానాలు పెరగని వాడివే, నువ్వు ఇంకా దేవునిలో లేని వాడివే. అది గుర్తుపెట్టుకోవాలి. దేవునిలో ఉన్నావు అని చెప్పుకున్నావంటే ఖచ్చితంగా నువ్వు శ్రమల పాలు కావాలి. శ్రమల పాలు కావాలంటే నువ్వు ముందు సువార్త ప్రకటించాలి, శ్రమల గుండా వెళ్ళాలి, ముళ్ళ కిరీటాన్ని ధరించుకోవాలి. ఫస్ట్ ముళ్ళ కిరీటము ధరించుకోవాలి, శ్రమలు అనుభవిస్తూ ముందుకు కొనసాగాలి. అంతేకాని అది కాకుండా ఆ మెట్టు ఎక్కకుండా జీవ కిరీటం నాకు కావాలా, ఆ జీవ కిరీటం నాకు దొరుకుతుంది, ఏం పర్వాలేదు, ఆదివారం చర్చికి వెళ్తున్నాను, వెళ్ళి కాసేపు కూర్చొని వస్తున్నాను, వెంటనే నాకు జీవ కిరీటం ఉంది, దేవుడు నాకు తప్పకుండా పరలోక ద్వారాలు తెరిచేస్తాడు, ఇచ్చేస్తాడు, రిజర్వేషన్ చేసేసుకున్నాను అని అనుకుంటున్నామేమో. అది తప్పు. అది నీకు దక్కాలంటే నువ్వు ప్రయాసపడాల్సిందే. లేదు నేను ఎట్లానే ఫాలో అవుతాను అన్నావు అనుకో, నీ ఫాలో అయ్యేటట్టుగా దేవదూతలు కూడా అదే ఫాలో అవుతున్నాయంట. చూడండి ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
కొలస్సీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము 18-19 వచనాల్లో 18-19 వచనాలు, 2వ అధ్యాయం 18. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి. దేవదూత ఆరాధన అంటే ఏంటండి అంటే ఇది మనం పొందుకోవలసిన జీవ కిరీటానికి అడ్డుపడే ఆరాధన. ఇది దేవదూత ఆరాధన అంటే మనము పొందుకోవలసిన జీవ కిరీటానికి అడ్డుపడే ఆరాధన చేస్తున్నారు ఈరోజు చాలామంది. ఆ ఆరాధన అంటే ఏంటో తెలుసా? ఎప్పుడు యేసయ్యా యేసయ్యా ప్రభువా తండ్రి అని మాటలు పలుకుతున్నారే తప్ప ఆయన పనిలో లేరు. ఆయన మాటలు నోటికుంటా చెబుతున్నారే తప్ప ఆయన పనిలో లేరు. ఆయన పని చెయ్యరు. మేము క్రైస్తవులమని గొప్పగా చెప్పుకుంటారు కానీ ఆయన పనిలో లేనే లేరు. వాళ్ళు క్రైస్తవులు కానే కారు ఎప్పటికీ కూడా. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే నిజమైన క్రైస్తవ్యము శ్రమల గుండా వెళ్ళేది. నిజమైన క్రైస్తవ్యము బాధల గుండా వెళ్తుంది. నిజమైన క్రైస్తవ్యం ఏమవుతుందో తెలుసా? ఆ నిందలు మోస్తుంది. నిందలు కష్టాలు ఇవన్నీ వస్తాయట. ఏది రావటం లేదంటే నువ్వు చక్కగా సుఖంగా ఇంట్లో కూర్చొని ఉన్నావు, ఏ పని చెయ్యవు, అందుకని నీకేమీ రావు. అందుకే దేవదూత ఏం చేస్తుందో తెలుసా? పొగుడుతుంది. ఎప్పుడు చూసినా పొగడ్తలు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలు కాళ్ళతో కప్పుకొని ఎప్పుడు చూసినా అవి ఏం చేస్తాయంటే పరిశుద్ధుడు అంటే పొగుడుతూ ఉంటాయి. దేవుణ్ణి పొగడమని దేవుడు కోరుకోవట్లే నిన్ను. దేవదూతలు ఆల్రెడీ పొగుడుతున్నాయి. పొగుడుతున్న దేవదూతలు ఆరాధన నువ్వెందుకు? నువ్వు చేయాల్సిన ఆరాధన నువ్వు చెయ్యాలి కదా. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాల్సిందే కదా. అది వదిలిపెట్టేసి ఎక్కడ కూర్చున్నా లేచినా పడుకున్నా యేసయ్యా తండ్రి. ఇంకో కొంతమంది ఉన్నారు, భోజనం చేసేటప్పుడు సిలువ గుర్తులు, భోజనం తినేటప్పుడు సిలువ గుర్తులు, చేతికి ఉంగరాలు సిలువ గుర్తులు, మెడలో వేసుకున్న సిలువ గుర్తులు, ఏడ చూసినా సిలువ. ఏంటంటే మేము క్రైస్తవులం అని చెప్పుకోవాలి కదా, ఎదుటివారికి కనపడాలి కదా. కనపడటం కొరక క్రైస్తవ్యము, క్రియ చేయటం కొరక క్రైస్తవ్యం. ఒకసారి ఆలోచించండి. కనపడేది క్రైస్తవ్యం కాదు, క్రియ కనపడాలి. క్రియ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. నా చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించుదాము అంటున్నాడు. చూసారా? మాటతో కాదు, మాట్లాడటం కాదు. ఎప్పుడు చూసిన యేసయ్య తండ్రి యేసయ్య తండ్రి. యేసయ్య తండ్రి అసలు బైబిల్ ఏం చెప్తుంది? యేసయ్య అని ఎక్కడైనా బైబిల్లో ఉందా? యేసు అయ్యా, యేసు అయ్య అయిందా? మరి పరలోకపు తండ్రి ఏమైపోయాడు? యేసు అయ్యే కాదు, యేసు బ్రదర్ అవుతాడు, సహోదరుడు అవుతాడు. యేసుక్రీస్తు మనకు ఏమవుతాడు? తండ్రి అయిన దేవునికి కుమారుడు అయితే, తండ్రి అయిన దేవుడు మనకు కూడా పరలోకపు తండ్రి అయితే, ఆయన కుమారుడు, ఆయన కుమారులో మనమైతే ఆయన మనకు సహోదరుడు అవుతాం. మనం సహోదరుని మనం సహోదరులు అవుతాం. యేసయ్యను కూడా తండ్రిని చేస్తున్నారు. లాస్ట్కి యేసయ్యను కూడా తండ్రిని చేస్తున్నారు వీళ్ళు. యేసయ్యను కూడా తండ్రిని చేస్తున్నారు. ఏ డినామినేషన్ బాధ ఇది? పోనీ బైబిల్లో ఎక్కడైనా యేసయ్య అని రాసుందా? ఎక్కడైనా బైబిల్లో ఎక్కడైనా యేసయ్య అన్న పదం ఉందా? లేదు. యేసుక్రీస్తు అని రాయబడింది. మరి యేసయ్య ఎక్కడి నుండి వచ్చాడు నాన్న అంటే, వీళ్ళు సొంతంగా సృష్టించుకొని అపవాది వాని లక్షణాలను వీళ్ళ ద్వారా నిరూపిస్తుంది. యేసయ్య కాదు, యేసయ్య బ్రదర్, సహోదరుడు. ఇదే మాట. యేసుక్రీస్తు సహోదరుడా కాదా అనే ప్రశ్నకు జవాబు కూడా కావాలి మీకు. ఎందుకంటే ప్రతి రెఫరెన్స్ కరెక్ట్గా ఉండాలి అనేది నా ఉద్దేశం. చూద్దాం ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. 29వ వచనంలో, ఎందుకనగా తన కుమారుడు అంటే యేసుప్రభు తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అంటే అందరికంటే పెద్దవాడు, పెద్దన్న, అన్న.
జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరగను వారును తన కుమారుని స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను అన్న మాటను చూస్తాం. అంటే అందరికంటే జ్యేష్ఠుడు, అందరికంటే పెద్దవాడు. జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు అని అర్థం. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి పెద్దవాడిని చేశాడు, అని అందరికి అన్నం చేశాడు. అన్నం చేస్తే అన్న అనుకోకుండా, బ్రదర్ అనుకోకుండా, సహోదరుడు అనుకోకుండా ఏసయ్యా, యేసు అయ్యా, యేసుని అయ్యని చేసేసారు. మరి అయ్యేటి పోయిండు మన అయ్యా, పరలోకపు అయ్యా. పరలోకపు తండ్రి ఉన్నాడు కదా, ఆయనకి తండ్రి, మనకి తండ్రి, భూమి మీద ఉన్న ప్రతి వానికి నీ తండ్రి కదా. ప్రతి వానికి నీ తండ్రి అంటే మళ్ళీ డౌటే. ఇది చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. అందరికీ తండ్రే కదా, కొంతమందికి తండ్రే? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇది గుర్తుపెట్టుకోండి. అందరికీ తండ్రి అయిన దేవుడు, యేసుప్రభుకు తండ్రి, పరిశుద్ధాత్మకు తండ్రి, మనకే తండ్రి. మరి యేసుప్రభు ఏమవుతాడు? మనకి అన్న అవుతాడు. పరిశుద్ధాత్మ ఏమవుతాడు? అన్న అవుతాడు. ఇది తెలియదు. ఎలా అయిపోయారు చూసారా? యేసయ్యా అని పాడుతున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి సహోదరులారా, వాక్యం ఉన్నట్టుగా బోధించే వాళ్ళు తక్కువైపోయారు, లేని మాటలు కల్పించే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళ మాటలు నమ్ముతారు, కానీ నిజమేంటో బైబిల్ చదవాలి, బైబిల్ చదివి నేర్చుకోవాలి, వాటి ఉద్దేశం ఏంటి, దేవుడు ఏం చెబుతున్నాడు ఈ లేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవదూత ఆరాధన ఎప్పుడు పొగుడుతూ ఉంటుంది. మనం కూడా పొగటానికి కాదు, క్రియ చేసి దేవుని సంతోషపెట్టాలి, పని చేసి దేవుని సంతోషపెట్టాలి. పనివాడే జీతానికి పాత్రుడు. ఆయన దగ్గర ఏం పని చేయకుండా తిని పండావు, ఆదివారం వచ్చింది బైబిల్ పట్టుకొని వచ్చి కూర్చున్నావు, ఇంక నీకు పరలోకం ఏడవుతుంది? ఏం చేసావు ఈ వారంలో? పోయిన వారం ఏం చేసావు? ఈ వారం ఏం చేసావు? ఈ నెల ఏం చేసావు? పోయిన సంవత్సరం ఏం చేసావు? ఏం చేసావు దేవుని కోసం? ఎన్ని ఆత్మలు రక్షించావు? నీ పని ఏంటి? దేవుని పని. ఆ పని నీకు అప్పగించింది ఎవరు? దేవుడు, మనుషులు కాదు. అందుకే ఆ పనులు చేస్తూ ముందుకు కొనసాగితేనే నీకు శ్రమలు వస్తాయి, నీకు బాధలు వస్తాయి, నిందలు వస్తాయి. ఆ పని చెయ్యాలి. పొగడతలతో పడగొడదాం అనుకుంటున్నామేమో, లెగిస్తే పొగుడుతూ ఉంటారు. యుద్ధము చేయువాడా యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, ఇట్లా పొగుడుదామని చూస్తుంటారు. కానీ దేవుడు పొగడతలకు పడేవాడు కాదు. అర్థమైందా? దేవదూత ఆరాధన చేయొద్దు. దేవదూత ఆరాధన అంటే దేవునికి నచ్చేది కాదు. వాళ్ళు ఆల్రెడీ చేసుకుంటున్నారు. ఆత్మలు కనుక పరలోకంలో ఉన్నాయి కనుక దేవుడు ఏమనలేదు. భూమి మీద ఉన్న మనకేంటి పని చెప్పాడు, పని చెయ్యాలి. పని చెయ్యకోకుండా పరలోకం పోలేము. ఇంకా చూద్దామండి, ఇంకా చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపడుకుంటున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము అన్నాడు. చూసారా? నీ కిరీటం నీ దగ్గర కావాలనుకుంటున్నావా? అయితే నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. ఏం పట్టుకుంటావు? కిరీటాన్ని పట్టుకుంటావు. నీకేడుంది కిరీటం? ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గర ఉంది ఆ కిరీటం. ఆయన దగ్గర ఉన్న కిరీటం నువ్వేం చేయాలంట? నీ విశ్వాసాన్ని సరిగ్గా శ్రమలు గుండా వెళ్ళడానికి గట్టిగా పట్టుకో. అర్థమైందా? నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటం అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. నా దగ్గర ఉంది కిరీటం, జీవ కిరీటం తెస్తాను నేను. జాగ్రత్త. శ్రమలు గుండా వెళ్ళాలి, కష్టాలు గుండా వెళ్ళాలి, బాధలు వస్తాయి. అందుకే ముళ్ళ కిరీటం ధరించుకున్న తర్వాత నీకు జీవ కిరీటం వస్తుంది. ముళ్ళ కిరీటం లేకుండా జీవ కిరీటం రాదు. ముళ్ళ కిరీటం పక్కకు నెట్టేసి నాకు జీవ కిరీటం ఒకటి ఉంటే చాలు ప్రభువా తండ్రి, అదొకటే తండ్రి అంటే కుదరదు. అర్థమైందా? ముందు ముళ్ళ కిరీటం ధరించుకో. శ్రమల గుండా ఇల్లు, బాధల్లో ఇల్లు. ఎంత కష్టమైనా, ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఒకవేళ నీకు ఉన్నతంగా ఉన్నావేమో, దేవుని కోసం ఖర్చు పెట్టు, దేవుని పనిలో ఖర్చు పెట్టు, దేవునికి ఇంకా గొప్ప కార్యాలు చేయి. దేవుడు గొప్పగా నిన్ను దీవించడానికి అవకాశం ఉంటుంది. గొప్ప కార్యాలు ఏం చేసావు? ఏమి చేయలే. వెనక్కి తిరిగి చూస్తే నీ జీవితంలో దేవుని కొరకు గొప్ప కార్యాలు ఏం చేసావు? ఏమీ చేయలే. ఏమి చెయ్యకుండానే దేవుడు ఇస్తాడా? ఒకసారి ఆలోచించండి.
అందుకే అపహరించేది ఎవడో తెలుసా? సాతానుగాడు. మీ విశ్వాసాన్ని అపహరిస్తున్నాడు ఎప్పటికప్పుడు. ఎప్పుడు రోజు వింటున్న వాక్యం ఏం పర్వాలేదు, ఈ రోజు కూడా అంతే కదా అని అనేటట్టు చేస్తాడు. అప్పుడు ఏమైతే తెలుసా? నువ్వు నీ ఆత్మను నరకానికి నడిపిస్తున్నావు అన్న సంగతి వాడు నడిపిస్తుంటే నువ్వు వెళ్తున్నావు అంతే. అందుకే జ్ఞాపకం చేసుకో. అందుకే మనం ఎవరిని మాదిరిగా ఉంచుకోవాలో తెలుసా, పెట్టుకోవాలో తెలుసా? క్రీస్తుని. ఆయన వెళ్ళాడు ఆ రూట్లో. అది చూడండి ఒకసారి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి ఒకసారి. ఎంత గొప్ప సాక్షి సమూహము, ఎంతో మంది ఉన్నారు. నువ్వు ఒక్కదానివి, నేను ఒక్కనే కాదు. నువ్వు ఒక్కడివి, నేను ఒక్కనే కాదు. ఎంతో మంది ఉన్నారట ఈ మార్గంలో వెళ్ళిన వాళ్ళు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎడల ఉంచబడిన పదినములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు అన్నాడు. సులువుగా చిక్కులు పెట్టేది ఇదే. మనుషుల వైపు చూడకూడదు, దేవుని వైపు చూడాలి. లోకం వైపు చూస్తే మనం ఎంతో చేసినట్టు ఫీల్ అయిపోతాం, ఏమీ చేయలేదు. దేవుని వైపు చూసి మనస్సాక్షిని పరిశీలించుకోవాలి. అప్పుడు నువ్వు దేవుని కోసం ఏం చేశావో, దేవుని కోసం ఎన్ని శ్రమలు అనుభవించావో, దేవుని కోసం ఎంత కరెక్ట్గా నిలబడ్డావో ఒకసారి నీ మనస్సాక్షిని ఒకసారి అడిగి చూడు, తెలిసిద్ది. దేవుని కోసం ఏం చేశావో, ఎన్ని శ్రమలు అనుభవించావో, లేకపోతే దేవుని కోసం ఎంత ఖర్చు పెట్టి ఎంత గొప్ప కార్యాలు చేశావో నీ మనస్సాక్షి చెప్పుద్ది. నీకే చెప్పుద్ది, నీకే బోధించిందట. నీ శరీరము నీకే బోధించింది. కాబట్టి జ్ఞాపకం చేసుకో. అందుకే ముందు ముళ్ళ కిరీటమే, ఆ తర్వాత జీవ కిరీటం. ముందు ముళ్ళ కిరీటం తీసుకో, ఆ తర్వాత జీవ కిరీటం తీసుకో. ముళ్ళ కిరీటం భూమి మీద ఉండగా క్రైస్తవుడైనందున, జీవ కిరీటం పరలోకంలో మరణించి వెళ్ళిపోయిన తర్వాత పరలోకంలో. అందుకే ఈ లోకంలో ఉన్నంత వరకు నిందలు మొయ్యాలి, బాధలు అనుభవించాలి, శ్రమలు అనుభవించాలి. అవసరమైతే మరణం వరకు నమ్మకంగా ఉండు. అవసరమైతే మరణం కూడా వస్తుంది. నువ్వు చేసావా తప్పు అంటే ఏం చేయలేదు, ఏమి చెయ్యకుండానే స్వార్థ మంచి వార్తను ప్రకటించినందుకు నీకు దెబ్బలు, మంచి వార్తను చెప్పినందుకు, మంచి మాటలు చెప్పినందుకు నీకు కష్టాలు, మంచి మాటలు దేవుని మాటలు చెప్పినందుకు చంపేశారు. మొన్న ప్రవీణ్ గారిని ఏం చేశారట? చంపేశారు. అర్థమైందా? మంచి మాటలు చెప్తే నచ్చదు ఎవరికి? చెడ్డవారికి మంచి మాటలు చెప్తే నచ్చుతాయా? నచ్చవు. కాబట్టి జ్ఞాపకం చేసుకో. అందుకే మంచి మాటలు చెప్పాలి, ఆ మంచి మార్గంలో మనం నిలవాలి, ఆ శోధనలో గుండా వెళ్ళాలి, ఆయన అడుగుజాడల గుండా వెళ్ళాలి. అందుకే ముందు ముళ్ళ కిరీటము, ఆ తర్వాతే జీవ కిరీటం. అది పొందుకోవాలంటే ముళ్ళ కిరీటాన్ని అనుభవించాలి. అది నీకు ఇచ్చాడు ఆల్రెడీ. కిరీటాన్ని పెట్టేశాడు. క్రైస్తవుడు అయినప్పుడే పెట్టేశాడు ముళ్ళ కిరీటం. యేసుప్రభుకి పెట్టింది నీకు పెట్టేశాడు. తల మీద ఉందా? ఉంది. కానీ నువ్వేం చేయాలి? దాన్ని కొనసాగించాలి. దాన్ని ఏం చేయాలి? కొనసాగించాలి. అంతేగాని అది లేదు, నాకు శ్రమలు లేవు, బాధలు లేవు. చాలామంది పాస్టర్లు, దేవుని యందు నమ్మకం ఉండు, దేవుడు నిన్ను సంతోష పెడతాడు, ఆనందింపజేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, పరలోకం తీసుకుపోతాడు, అబ్రహామును దీవించిన దేవుడు నిన్నెందుకు దీవించడు అంటే, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. ఇది దేవుని దీవెన. ఒకప్పుడు పాత నిబంధనలో కాలం గురించి చెప్పకు, క్రొత్త నిబంధనలో నువ్వు పెద్దవాడివి అయిపోయావు. బాలుడైతే పాలు తాగాలి, శిశువు అయితే పాలు తాగాల, పెద్దవాడు అయిన తర్వాత బలమైన ఆహారం తినాలా. ఇంకా పాత నిబంధన కాలంలోనే బతుకుతానంటే ఆలోచించు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో, దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై పాత నిబంధన అటాచ్డ్ అయి ఉంది కొత్త నిబంధనకి. బైబిల్ తీస్తే ముందు పాత నిబంధన కనబడింది, తర్వాత కొత్త నిబంధన కనబడింది. అది చదువు, బుద్ధి కలగటానికి అది ఇచ్చాడు, అది చదువు. అలా ఉండకు, క్రొత్త నిబంధన ప్రకారం నడుచుకో. అది దేవుడు చెప్పాడు. అది వదిలిపెట్టేసి నీకు నచ్చినట్టుగా ఉంటానంటే, నీకు నచ్చినట్టుగా ఉంటే పరలోకం నువ్వెందుకు పోతావు? ఒకసారి ఆలోచించు. నీకు నచ్చినట్టుగా నేను ఉండి
నాకు పరలోకం దేవుడు ఎత్తాడని నువ్వు పోరాటం చేస్తావా? ఎట్ట చేస్తావు చెప్పు? నీకు నచ్చినట్టుగా ఉంటే ఆయన జీతం ఎందుకు ఇస్తాడు? ఒకసారి చివరి మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి ఒకసారి చివరి మాట, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అది చెప్పింది. క్రియలు, ఏం క్రియ చేసావో, క్రియ అంటే పని ఏం చేసావు దేవుని కోసం? నీ జీతం కావాలంటున్నావు. ఏం పని చేసావో చెప్పు, జీతం ఇస్తా. ఏం పని చేయలేదా, నీకు జీతం లేదు. జీతం లేకపోతే నీకు పరలోకం లేదు. పరలోకంతో పాటు కిరీటం లేదు. అది సంగతి. అందుకే మనం జీతాన్ని పొందుకోవాలంటే ఇక్కడ శ్రమ అనుభవించాలి. అర్థమైందా? ఇక్కడ శ్రమ అనుభవించాలంటే దేవుని కొరకు ఎంత దూరమైనా వెళ్ళాలి. దేవుని కొరకు ఎంత కష్టమైనా పడాలి, ఎంత శ్రమైనా పడాలి, అనుభవించాలి. ఆ శ్రమ అనుభవించిన తర్వాత నువ్వేదో తప్పు చేసావని కాదు. అక్కడ ఏ తప్పు చెయ్యకపోయినా అధికారం సాతానుగాడికి ఇచ్చాడు కాబట్టి దేవుడు, వాడు నిన్ను నిందల పాలు చేస్తాడు, అపనిందల పాలు చేస్తాడు, శోధనలోకి నెట్టేస్తాడు, బాధల్లోకి నెట్టేస్తాడు. నీ ఎముకలు నొప్పిని కలగజేస్తాడు. అది శిక్షణం, జ్ఞాపకం చేసుకో. వ్యాధి కలగజేసి మంచం ఎక్కిస్తాడు. అది ట్రైనింగ్ అని తెలుసుకో. ఏది చేసినా, ఎంత కష్టపడ్డా, ఎన్ని శ్రమలున్నా జీవకిరీటం కొరకు, జీతం కొరకు పనిచేసే వారిగా ఉండాలి మనం. దేవుని కొరకు, దేవునిలో జీవకిరీటం కొరకు. అందుకే మొదట ముళ్ళ కిరీటము, ఆ తర్వాతే జీవకిరీటం. అంతేగాని ముళ్ళ కిరీటం నాకొద్దు, శ్రమలు నాకొద్దు, తండ్రి ఈ శ్రమలను తీసేయి, ఈ బాధలు తీసేయి, ఈ కష్టాలు తీసేయి, ఈ శోధనలు తీసేయి అన్నావు అనుకో, శోధనను సహించువాడు ధన్యుడు. నువ్వు ధన్యుడు కాదనమాట, పనికి మాలినోడు. ఎందుకంటే మందులు కాక అని చెప్పాడు కదా. మందులు కాక అనేసరికి ఇంకేముంది, మందులు వేసుకోవటం మానేయటం. నోవాహు అట్లు చేశాను అంటే అట్లు వేసాడట. అక్కడ పాస్టర్ అట్లు చేశాను అని చెప్తే వెంటనే రాయబడింది చదివేసి నోవాహులాగా అట్లు వేస్తున్నానండి, పిండి కలిపి అట్లు వేస్తుండంట పాస్టర్ గారు. ఏమర్థమైంది? అలాగూ చేశాను, అట్లు చేశాను అంటే అలాగూ చేశాను, చెప్పినట్టుగా చేశాను అన్నది ఆ మాట. చాలామందికి వాక్యమో తెలియదు, బైబిల్ చదవటమో రాదు, నేర్చుకుందామనే ఉద్దేశము లేదు, వాక్య ప్రకారం నడుచుకోవటము లేదు. మరి పైగా క్రైస్తవులం అనే చెప్పుకొని మరి దేవునికి అవమానం తెచ్చే వాళ్ళు ఎక్కువైపోయింది. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే ముందు ముళ్ళ కిరీటము, ఆ తర్వాత జీవకిరీటం. జీవకిరీటం పొందాలంటే శ్రమలు అనుభవించాలి. తినటానికి కూడా ఉండదు, కట్టుకోవడానికి బట్టలు కూడా ఉండవు, అనేక శ్రమలు. అందుకే ప్రభు అన్నాడు, నక్కలకు బొరియలుండును, ఆకాశ పక్షులకు గూళ్ళుండును, మనుష్య కుమారుడు తలవాల్చుకోవటానికి కూడా చోటు లేని ఆ యేసు అడుగు జాడల్లో నడుస్తున్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఇవన్నీ సాధించి విజయాన్ని పొందుకున్నప్పుడే మనకు పరలోకంలో ఉన్న జీవకిరీటం పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమందాసీనుడు అయిన దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంది. ఇప్పటి వరకు నా తండ్రి, నా మాటలుగా కాక నీ మాటలుగా, నీ వాక్యము ద్వారా అనేక మాటలు తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. ముందుగా ముళ్ళ కిరీటము, ఆ తర్వాతే జీవ కిరీటం. క్రైస్తవుడు మొట్టమొదట ధరించవలసింది ముళ్ళ కిరీటమే. కనుక ఆ కిరీటాన్ని మేము మరి ధరించుకున్న మేము అనేక శ్రమల గుండా, బాధల గుండా, కష్టాల గుండా, వ్యాధుల గుండా, శోధనల గుండా మేము వెళ్ళి ముందుకు కొనసాగున్నట్లుగా, అవసరమైతే చెరసాల్లో వేయించిన, మరణించినా కానీ సంతోషించే, మరణం వచ్చినా కానీ సంతోషించే వారికి మేము ఉండాలన్నదే నీ కోరిక. కనుక తండ్రి, అలాంటి మంచి మార్గంలోకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. ఇటు విశ్వాసాల్లో
మేము తొట్టిల్లి పడిపోక గట్టిగా పట్టుకొని విశ్వాసంలో ముందుకు కొనసాగునట్లుగా ప్రతి బిడ్డను ప్రేరేపించి నడిపించుకొని ఘనత పొందమని వేడుకుంటూ ఇటు వాక్యం వినేవారిని చూసేవారిని దీవించి ఆశీర్వదించి నీ మార్గములోకి నడిపించుకొని ఘనత పొందమని ఈ మనవులు మా ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.